ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. క్లాస్ కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు స్వాగతము. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 66వ రోజు క్లాస్ కు స్వాగతం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు మనము అనిత మేడం చీరాల నుంచి వచ్చారండి. మేడం గారు చక్కగా మనకి ఈరోజు పుస్తక స్వాధ్యాయం చేయడానికి వచ్చారు. చక్కగా పుస్తక స్వాధ్యాయానికి వచ్చారండి. మేడం గారు మన ధ్యానంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతోంది. అలాగే ధ్యాన ప్రచారము ఊరూరా తిరుగుతూ చక్కగా పిరమిడ్ ప్రచారము, పిరమిడ్లు కట్టించడము, ఇలా ఎంతో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అలాగే 2019 నుంచి మేడం గారు పుస్తక స్వాధ్యాయం అంటే రికార్డ్ చేయడం జరుగుతూ ఉందండి. ఇప్పటికీ 126 పుస్తకాలు పైనే మేడం గారు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే కళ్ళకు కట్టినట్టు ఉంటుందండి. ఆ రికార్డింగ్ కూడా, ఆ పుస్తకాలు చెప్తుంటే అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు ముందు క్లాసులో కూడా మేడం గారు జొనాథన్ లివింగ్స్టన్ అనే ఒక పుస్తకం ద్వారా మనకు కూడా చెప్పడం జరిగింది. కొన్ని రికార్డులు కూడా నేను క్లాస్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కూడా తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని, ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరు అనే ఆ పుస్తకం ద్వారా మనకు సందేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు న్యూ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఎనర్జీని నింపుతూ చక్కగా చెప్పడం జరుగుతుందండి. న్యూ ఎనర్జీ అనే బుక్ స్వాధ్యాయం చెప్తారు మేడం గారు. అందరూ కూడా గట్టిగా క్లాప్ చేస్తూ మేడం గారికి వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహావతార్ బాబాజీ టీవీ ఛానల్ యూనిట్ మొత్తానికిను నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు సర్వులకి, పత్రిస దంపతులకి, నా తల్లిదండ్రులకి సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేడం వాయిస్ ఒకటి, వీడియో ఒకటి కరెక్ట్ గా ఉందండి? ఇది మనం ఈరోజు నాకు మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. మీకు నాకు కూడా టొబయస్ వాళ్ళు ఇచ్చారని మనం కొంచెం గుర్తించాలండి. టొబయస్ వాళ్ళ అనుమతి, వాళ్ళ అనుగ్రహము, అంత నాలెడ్జ్ తీసుకునే చైతన్యం మన దగ్గర లేకపోతే న్యూ ఎనర్జీ బుక్ మనం అస్సలు ఇలా పంచుకునే అవకాశం కూడా మనకి రాదు. అంత ఎనర్జెటిక్ బుక్ అండి న్యూ ఎనర్జీ. ఇప్పుడు అందరూ అంటున్నారండి 5th డైమెన్షన్, 6th 7కి వెళ్ళిపోయింది, ఆ ఎన్నో లోకాలు, అలా ఇలా అంటున్నారు. అసలు ఏంటి న్యూ ఎనర్జీ అంటే? అసలు ఈ న్యూ ఎనర్జీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? దీని తరువాత అండి ఇంకొకటి ఎసెన్షన్ అని ఉంటుంది సెకండ్ భాగము. ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతం ఎవరైతే ఈ ఆధ్యాత్మికంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, మహావతరణ ఈ 3 పుస్తకాలు చదివే తీరాలి. చదివితేనే ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్ ఏంటో మనకు అర్థమవుతుందండి. లేదు అంటే ఇప్పుడు చాలా రకరకాల నొప్పులు వస్తున్నాయి. మోస్ట్లీ ఆడవాళ్ళు ఎలా అంటే ఒక బొంగరం తిరిగినట్టుగా తిరుగుతూ అంత కుంటుతూ నడుస్తున్నారు. ఎక్కువ కాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మెడ నొప్పులు వస్తున్నాయి, భుజాల నొప్పులు వస్తున్నాయి, ఎక్కువగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, ఎందుకనండి ఇట్లా వస్తుంది, నాకు ఇదేమన్నా రోగం వచ్చిందా ఏంటని గజిబిజి అయిపోతున్నారండి. ఎవ్వరూ గజిబిజి అవ్వక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రతి ఈ భూమి లోపల జరుగుతున్న అనేకమైన
మార్పులు సంభవిస్తున్నాయి భూమి లోపలండి. ఎందుకంటే మన భూమి ఆల్రెడీ పొటాన్ బెల్ట్ కిందకి వచ్చింది. పైన గ్రహాలు లైన్గా మొన్న చూసాము 26న ఎంత అందంగా ఉందండి. కొన్ని గ్రహాలు మనకి విజన్లో కూడా వచ్చాయి. అంటే గ్రహం అంటే మనకి నక్షత్రంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ అద్భుతాలన్నీ ఎన్నో ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ యొక్క అద్భుతాలుగా మనకి చిత్రీకరించబడుతున్నాయి, తెలియజేస్తున్నారు. కానీ ఇది ఒక సహజ సిద్ధంగా జరుగుతున్నాయండి. భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అవి ఒక విడ్డూరాలు కాదు, ఒక విచిత్రాలు కాదు, ఒక ఆశ్చర్యాలు అంతకన్నా కాదు మాస్టర్స్. ఈ న్యూ ఎనర్జీలో టోబయస్ ఈ నేమ్స్ అండి మనకి వేరే క్రిస్టియన్ నేమ్స్గా కానీ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లుగా కానీ మనకు అనిపించవచ్చు. కానీ వీళ్ళందరూ ఒక గ్రేట్ ఎనర్జెటిక్ మాస్టర్స్ అన్నమాట. వీళ్ళు మనకి తెలియచేశారు ముందే, మీకు ఇలా జరుగుతున్నది, మీకు ఇలా జరగబోతున్నది. సో ఇది ఒక ఎరుకండి. ఈ నాలెడ్జ్ తీసుకోవటం అనేది సుకృతం. 1000 సంవత్సరాల జరిగేది మొత్తం ఎసెన్షియల్ బుక్ లో ఉంటుంది. అది మనం బ్రహ్మం గారు ఆల్రెడీ ఎన్నో చెప్పారు. బ్రహ్మం గారు ఎలా అయితే చెప్పారో అలానే మాస్టర్స్ ఎసెన్షియల్ బుక్ లో టొబియస్ వాళ్ళు మనకి అందించేశారు. అసలు ఈ బుక్ మనకి రావటానికి కారణం ఏంటంటే ఇదే ఫస్ట్ టైం అండి జూమ్ లో వర్క్ షాప్ జరగటము, న్యూ ఎనర్జీ అనే పుస్తకము. ఈ మేడంకి లలిత గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తనకి నా మీద ఉన్న నమ్మకముతో నాకు ఈ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇది తన ద్వారా టొబియస్ వాళ్ళు చెప్పిస్తున్నారు. అన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ఇప్పుడు మనం వింటున్నాము జూమ్ క్లాసులో. అస్సలు మనకి ఇప్పుడు ఎసెన్షియల్ గా అవసరమైన నాలెడ్జ్ ఎసెన్షియల్ ఇదేనండి, న్యూ ఎనర్జీయే. సో మాస్టర్స్ అసలు ఈ బుక్ ఎట్లా మనం అందుకోవటానికి వచ్చింది, కారణం ఏంటి మనం తెలుసుకోవాలంటే ఒకటండి, ఎక్కడైనా నమ్మకం విశ్వాసం ఉండాలి. ఓకే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇవి నిజమా అనిపించేలానే ఉంటాయి. మరి పత్రిసరు ఎప్పుడు జరగబోయేవన్నీ విజన్ చేసి చెప్పినవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాము. వారు చెప్పినవన్నీ కూడా అంటే అవి సత్యాలు కదండి. ఒక మహనీయుడు నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అది సత్యమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. మనకి తెలిసి తెలియకుండా ఏది మాట్లాడొద్దు అంటారు పత్రి గారు. తెలిస్తే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో అంటారు. కారణం ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట శిలా శాసనం అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక బుక్ ఆడియో చేసుకుంటున్నామండి, థింకింగ్ అండ్ డెస్టినీ, ఆలోచన గమ్యం అని. దానిలో ఈరోజు ఆడియో కూడా ఇదేనండి. మన ఆలోచన మన మాట చాలా ప్రభావాలు చూపిస్తాయి. అదే టొబియస్ వాళ్ళ న్యూ ఎనర్జీలో కూడా మనకు చెప్తూ ఉంటారు. ఈ బుక్ డి రేవతి దేవి గారు ఒక ఎక్సలెంట్ మాస్టర్ అండి. ఈ మేడము మన యూట్యూబ్ కూడా ఈ ఆడియోస్ అడగగానే వెంటనే చెయ్యండి అమ్మా అని నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ యూట్యూబ్ కూడా ఇది ఆడియోస్ అవి బుక్ ఎప్పుడో అయిపోయిందండి. గూగుల్ డ్రైవ్ కూడా వచ్చింది, ఎసెన్షియల్ కూడా గూగుల్ డ్రైవ్ లో కూడా పెట్టాము. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఇది అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవ్వడానికి కారణం ఇప్పుడు ఇది ఎసెన్షియల్గా అయిన ఎసెన్షియల్ నాలెడ్జ్ అండి. సో ఎవ్రీబడి అర్థమైనా అర్థం కాకపోతే బుక్ ఉంటే 1 to 3 times చదవండి, చాలా ఈజీది ఇది. లేదు అంటే ఆడియోస్ వినండి, లేదు అంటే ఈ జూమ్ క్లాసులు రిపీటెడ్గా యూట్యూబ్లో వినండి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నది అంతా మనకి భయాన్ని కలిగిస్తున్నది, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది, మాయా అనుకుంటూ భ్రమలోకి తీసుకువెళ్తున్నది. ఇంకొక చిన్న విషయం దీంట్లో రేవతి దేవి గారు చెప్తున్నారు, కొన్ని కోట్ల మంది ఏంజల్స్ ఈ మాయ పొరని సృష్టించారటండి. అప్పుడు మనకేమనిపిస్తుంది అండి, మరి వాళ్ళే సృష్టించినప్పుడు ఇప్పుడు ఏంజల్స్ ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ నా జీవితంలో కూడా చాలా క్రిటికల్ పొజిషన్ని నేను ఆర్కేంజల్ మైకెల్, ఆర్కేంజల్ రఫియల్, గ్యాబ్రియల్, మెటట్రాన్ ఈ నలుగురిని అలా తలుచుకొని ధ్యానం చేస్తే ఒక క్రిటికల్ పొజిషన్ నుండి మేము బయటపడటమే కాకుండా
నన్ను అక్కడ ధ్యానంలో కూర్చోబెట్టి ఎంతో మంది రిలీవ్ అవటానికి కారణభూతం చేశారండి. అంత విచిత్రంగా ఉంటుంది. ఇది నమ్ముతారా అండి ఎవరన్నా? అందులో ఇప్పుడున్న ప్రపంచంలో ఎలాంటివి చెప్తే నమ్ముతారా? నమ్మలేరు. అనుభవమే జ్ఞానం. సో ఈ బుక్ని ఫస్ట్ పత్రిజీ డి రేవతి దేవి గారిని పిలిచి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నప్పుడు, మేడం కింజన్ సర్కిల్ అనే వెబ్సైట్లో ఈ ఇప్పుడు భూమిపైకి వస్తున్న మార్పులు ఇవన్నీ కూడా, అంటే ఒక గ్యాలక్టిక్ ఫెడరేషన్ అని ఉంటుందండి. ఇక్కడ కింజన్ సర్కిల్లో మొత్తము సమాచారం అంతా ఇచ్చేశారు. ఇప్పుడు జరుగుతున్న మార్పులు ఇవన్నీను మీరు అవి తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పారటండి. ఆల్రెడీ మేడం ఎక్కువ అండి ట్రాన్స్లేషన్, ఆవిడ ఒక గ్రేట్ ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట. తను బాగా చేస్తారు ట్రాన్స్లేషన్స్. అసలు క్లాస్ చెప్తుంటే పక్షులు ఆలకిస్తాయా అన్నట్టుగా ఉంటుంది. నేను ధ్యానంలోకి వచ్చిన 40 days లోపల ఈ మేడం 1 day క్లాస్లోనే నా థర్డ్ ఐ ఓపెన్ అయ్యి నాకు ఒక విజన్ కూడా వచ్చింది. మాస్టర్స్ అది తనతో కూడా పంచుకున్న హెవీ ఎనర్జీస్ నేను చవి చూశానండి. ఇంకా మాకు మండల ధ్యానం కూడా అప్పుడు పూర్తి కాల. కానీ అండి సార్ చెప్పారు అంటే అది చెయ్యాలి అని ఆవిడ వెంటనే ఆ కింజన్ సర్కిల్ అది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే టోబయస్ వాళ్ళందరూ ఈమెడికి ఇన్నర్గా ఎంతో నాలెడ్జ్ అందించారండి. ఈ మేడం గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. ఈ మేడం చిన్నప్పటి నుండి 3 years నుండే ఆమె లలిత, విష్ణు సహస్రనామం, పూజలు ఇవి ఎక్కువ అండి. అట్లా 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 తనకి ఎలా అంటే వీళ్ళు బయట ప్రపంచము మేడంకి బయట అందరితో కలవటం చాలా తక్కువట. వాళ్ళ కుటుంబము అంటే గోషలాగా ఎలా ఉంటారు అట్లా అండి, కానీ గోష కాదు. తనకి ఏదైనా తనే సాధించాలి అనేది ఒక ఒక ఏమనుకుందామో, అంబిషన్ అనుకుందామో, తన తత్వం అనుకుందామో. సో అలా ఉన్న నేపథ్యంలో ఆ పూజలు వీటిల్లోనే మునిగి తెలుగుతూ లలిత, విష్ణు సహస్రనామం, మణిదీప వర్ణన, ఆమె ప్రతిరోజు మణిదీప వర్ణన అది చదువుతూ సైంటిఫిక్ రీజన్ దాని నుండి ఆవిడ తీసుకున్నారటండి. ఇలా ఉన్నప్పుడు రాంపా గారు టోబియాస్ ఇలా ధ్యానంలోకి వచ్చినాక వీళ్ళు ఆమెకి అపారమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. అదే ఇప్పుడు వాళ్ళు అందించిన జ్ఞానమే ఈ న్యూ ఎనర్జీ. మీకు ఒక చిన్న రహస్యం తెలుసా అండి? న్యూ ఎనర్జీ నాలెడ్జ్ ఎక్కడైతే పంచుకోబడుతూ ఉంటుందో వాళ్ళు ఆసక్తిగా వింటారటండి. అండ్ ఆల్సో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఈ టోబియాస్ వీళ్ళందరూ మనల్ని అభినందిస్తున్నారటండి. ఈ సమయంలో మనము భూమి మీద ఉండటం అనేది మన అదృష్టం అని చెప్తున్నారు. ఎవరికి దక్కని అదృష్టం ఈ న్యూ ఎనర్జీలో మనం ఉండి పొందుతున్నామట. కానీ మనకెలా ఉందండి? తల్లిదండ్రులు ఉన్న బిడ్డలకి తల్లిదండ్రుల విలువ ఎప్పుడూ తెలియదు. తల్లిదండ్రుల్ని కట్నాలు ఇవ్వటానికో ఆస్తులు పంచటానికో ఒక సింబల్గా చేసుకుంటారు అంతే. అదే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి చూడండి, వాళ్ళకి అక్కడ ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, దశకాలు కనపడవు. తల్లిదండ్రి యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మానవుడి నైజం అదేనండి. మానవుడికి ఉన్నప్పుడు ఏది విలువ తెలియదండి, లేనప్పుడే విలువ తెలుస్తుంది. లేనిదే గొప్పది అనుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఇప్పుడున్న సమయము, మనం ఎంత గొప్పవాళ్ళమో, మనం ఎంత ఉన్నతులమో, మనం ఎంత అదృష్టవంతులమో మనకు అర్థం కావట్లా. కాకపోవటానికి కారణం మనము సరి అయిన జ్ఞానాన్ని మనం అందుకోవటల్లా. సరి అయిన జ్ఞానం ఎప్పుడైతే మనం అందుకుంటామో అప్పుడే ఎస్, ఓ నేను ఇదా, నేను ఇందుకు వచ్చానా, నేను కార్లు, బంగ్లాలు, డబ్బులు వీటి మేనిఫెస్ట్ చేసుకోవటానికి, వీటి కోసం సంకల్ప ధ్యానం చేయడానికి నేను రాలేదా, నా కంట్లో నొప్పి, ముక్కులో నొప్పి, నా చెవులో గుబులు పోవటానికి, చక్రాస్ ఇట్లా చేసుకోవటానికి నేను రాలేదా, నేను ఇక్కడ ఇప్పుడు ఒక ఉన్నతమైన కార్యక్రమం కోసం వచ్చానా అని వాళ్ళు మనల్ని అటండి ఎంత అభినందిస్తున్నారంటే అంత అభినందిస్తున్నారట. మనము ఇలా జ్ఞానం ఇలా జరుగుతుంటే, ఈ పంచుకోవటం జరుగుతున్నప్పుడు, ఇలా ధ్యానాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ ఆనందంతో మనల్ని అభినందిస్తున్నారటండి. సో మాస్టర్స్, మనము దిగి వచ్చిన దైవాలమని పత్రిజీ చెప్పారు.
మన సుకృతం అండి ఇది. మనము వినియోగించుకోవటంలోనే ఇప్పుడు మనకుంది. సో ఈ మేడము ఈ బుక్ మొత్తము ట్రాన్స్లేట్ చేశారు ఆ కింజన్ సర్కిల్స్ లో నుండి తీసుకొని. మరి ఇది బ్రీఫ్ గా అందాలి అంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అండి. అసెన్షన్ కావచ్చు, న్యూ ఎనర్జీ కావచ్చు, మనం అతి ముఖ్యమైనవి తీసుకుంటూ చెప్పుకుంటూ ఉందాము. కానీ మాస్టర్స్, ఎవ్రీబడి హ్యాస్ టు నో, ఇది ఏ టు జెడ్ ఏది వదలకుండా చదివే పుస్తకము. అది మాత్రం కరెక్ట్. బుక్ ఉంటే మాత్రం మళ్ళీ ఒక్కసారి చదవండి, తెలుసుకోండి. ఎందుకంటే మాస్టర్స్, మీరెంత గొప్పవాళ్ళో మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను గొప్పవాళ్ళని అని కూడా కాలర్ ఎగరేసుకోవటానికి లేదు. మనిషి జీవితం ఏంటో చెప్పమంటారండి? మధ్య మార్గం. గ్రేట్ అనుకోవటానికి లేదు, గ్రేట్ కాదు అనుకోవడానికి లేదు. సో వీళ్ళు మెటాట్రాన్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, ఈ ఈ కొత్త శక్తితో, అంటే భూమి మారుతుంది శక్తితోటి, అప్పుడు మన శరీరాలు ఈ భూశక్తికి అనుగుణంగా తట్టుకునే విధంగా మార్పులు సంభవిస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నామండి, ఇప్పుడు ఎక్కువ కెమికల్ ఫుడ్ తింటున్నాము, రోగాలు పాలవుతున్నామని మనం రోగం అనుకుంటున్నాం. కానీ అది భోగం అని వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ మాస్టర్స్, ఇప్పుడు ఎండాకాలంలో మనకేం వస్తాయండి? ములక్కాయలు, మామిడికాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ముంజలు ఇలాంటివి. మరి మామిడికాయ వేడి అంటారు, ములక్కాయ వేడి అంటారు. మరి ఇక్కడ ఇంత హీట్ ఉన్నప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ కూడా వేడేంటి అంటే, ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది ఎంత వేడి పదార్థం మనం తీసుకుంటే మన బాడీ, మన లోపల ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు బయట హీట్ని కూడా మన బాడీ తట్టుకుంటుంది. అందుకే నేచరు ద క్రియేషన్ ఆఫ్ ద క్రియేటర్ అండి. నిజంగా ఆయన ఎప్పుడన్నా ఆయనో ఆవిడో ఏమో మనకు తెలీదు, కనిపిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్క విషయం. ఈ సీజన్లో సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ అందించడానికి కారణం ఆ సీజన్ని బాడీ తట్టుకునే విధంగా మనం తీసుకునే ఫుడ్ని కూడా క్రియేట్ చేసినప్పుడు మానవుడు వినియోగించుకోలేకపోతున్నాం. ఇది మన దురదృష్టం అండి. కారణం మనకి చెప్పేవాళ్ళు లేకపోవటం. ఓకే, చెప్పేవాళ్ళు లేరండి, తెలుసుకునే జిజ్ఞాస కూడా మనలో లేకపోవటం కూడా మన దురదృష్టమే. సో ఈరోజు మనము చెప్పుకునే ఒక ముఖ్యమైనవి చెప్పుకుంటున్నాము. మీకు దీని మీద ఎలాంటి అభిప్రాయం కలిగినా కూడా ఏమనుకుంటారో అడిగితే ఏంటో అని మాత్రం అనుకోవద్దు. మీరు ప్రశ్నించండి మాస్టర్స్, మీ అభిప్రాయాలు మరి తప్పకుండా వెలుబుచ్చండి. ఎందుకంటే ఇది వర్క్ షాప్, ఏదో ఒక గంట చెప్పేసేసి అయిపోయే క్లాస్ కాదు ఇది. ఇది నేర్చుకోవటానికి మీతో పాటు నేను మళ్ళీ సింహావలోకం చేసుకునే మహద్భాగ్యం కలిగించిన సర్వులకి సమస్తానికి సదా ధన్యవాదాలు. సో ఈ రోజంటే దివ్యత్వ జాగృత లక్షణాలు. ఇప్పుడు మనందరిలో జాగృత లక్షణాలే కనిపిస్తున్నాయి, బట్ మనము గుర్తించట్లా. అవి గుర్తించాలి అంటే ఈ నాలెడ్జ్ మనం తీసుకోవాలి. భూమి మీద చాలా మార్పులు వచ్చే సమయం ఇది అని చెప్పుకున్నాము. అది పెను మార్పులు గతాన్ని బట్టి మరి గందరగోళంగా రావాల్సిన మార్పులు, మారిన మనం మార్చిన ఎనర్జీని బట్టి కాలం మరి కొంచెం ప్రశాంతంగా రాబోతున్నాయి, వస్తున్నాయి, కొన్ని వచ్చేసాయి. అసలు ఇప్పుడు మారాల్సిన అవసరం ఏంటి? పెను మార్పులు సంభవించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మనకు పూర్తిగా అర్థం కావాలని ఒక భారీ సినిమాస్కోప్ కథనే చెప్పుకున్నాము. ఇక వర్తమానంలో మనలో వస్తున్న మార్పుల గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఎంత వండర్ఫుల్ అండి! మారమంటున్నారు, మళ్ళీ మారాల్సిన అవసరం లేదు అంటున్నారు. యాక్చువల్లీ దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక 4 days క్రితము మొత్తము వర్షాలేనో ఏంటో గందరగోళం అని చెప్పారు. ఎట్లా అండి? మాకు నిన్న ఈరోజు విపరీతమైన గాల్పులు, మే నెలలో లాగుంది చీరాల్లో. సో మాస్టర్స్, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఈ మార్పు చెందాలి, ఆ మార్పు చెందాలి అనేవి ఎవ్వరూ ఊహించలేదండి ప్రకృతిని. అదే వీళ్ళు మనకి చెప్తున్నారు. మార్పు అనేది
వచ్చేసింది కూడా మనకి తెలియట్లా. అందుకే ప్రతి విషయాన్ని కర్మగా తీసుకుంటున్నాం. అది కూడా కరెక్టో కాదో మనం చెక్ చేసుకోవాలి. అనుభవం కావచ్చు, అనుభూతి కావచ్చు. కర్మ అంటూ ప్రతి దానికి ఒక ముద్ర వేసి లేనిపోయిన కర్మని మూటగట్టుకుంటున్నాం. వీటన్నిటి నుండి బయటపడాలంటే స్వాధ్యాయం ఒక్కటే మార్గం మాస్టర్. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారండి. ఎవ్వరు ఇది తప్పు ఇది ఒప్పు అనటానికి లేదు, ఎందుకంటే ఎవరి జ్ఞానం వాళ్ళది. కాకపోతే మనము తీసుకునే విధానం మనకి కరెక్ట్ అయింది మాత్రమే తీసుకోవాలి. అదే ఈ న్యూ ఎనర్జీలో వాళ్ళు మనకు చెప్తున్నారు. పెను మార్పులు సంభవించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మనకు పూర్తిగా అర్థం కావాలని ఇక వర్తమానంలో మనకు వస్తున్న మార్పుల గురించి కొంచెం తెలుసుకుందాం. మనలో బయటికి కనబడని కొన్ని మార్పుల గురించి ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే, ఈ లక్షణాలు మనలో కనబడగానే కంగారు పడిపోయి మన మీద మనకి కోపమో, బాధో, చులకనో, భయమో ఏర్పడుతుంది. ఈ లైను నాకు కూడా వర్తిస్తుందండి. ఒక 2-3 డేస్ నుండి వస్తున్న మార్పులు నిజంగా పత్రి సార్కి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. చూడండి మాస్టర్స్, ఈరోజు ఈ బుక్ తీసుకొని మాస్టర్స్ నాకు చాలా కన్ఫ్యూజన్ అండి. అసలు ఏం చెప్పాలి, ఏది స్టార్ట్ చేయాలని. ఐ డోంట్ నో టోబియస్, మీరే చెప్పించాలంటే కరెక్ట్గా ఇక్కడే ఓపెన్ చేసి మీకు నేను చెప్తున్నా. ఈ పాయింట్ నాకు కూడా ఇప్పుడు వర్తిస్తుంది. సో మనకి ఏది అవసరమో అదే మనం పంచుకునే వాతావరణాన్ని కూడా మనకి క్రియేట్ చేయబడుతున్నది. అది ఎరుక ఉంటే తప్ప తెలియదు కదండి. సో అండి, ఆ లక్షణాలు వెనుక ఉన్న అస్సలు విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే నేను సరైన మార్గంలోనే సాగుతున్నాను అనే నిశ్చింత ఏర్పడుతుంది. మనలో వచ్చే మార్పులు పై మార్పులు కావు. మన డిఎన్ఏలోనే చాలా మార్పు రాబోతుంది. ఆ రాబోయే మార్పుకు సూచికంగా మనలో కనబడే లక్షణాలు ఏంటో చూద్దాము. మన డిఎన్ఏలో కూడా మార్పులు వస్తున్నాయి మాస్టర్స్. ఒళ్ళు నొప్పులు రావటం, మేబీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ ఒళ్ళు నొప్పులు వస్తుంటే ఇది అనేది తెలుసుకోవచ్చు. మనలో కుండలిని జాగృతమయ్యేటప్పుడు మన డిఎన్ఏలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. వాటి ఫలితమే మెడ, భుజము, వీపుల్లో నొప్పులు. ఇవి ఎంతో కాలం ఉండవు. నిజమే కదండి, వస్తున్నాయి కానీ దీర్ఘకాలంగా మాత్రం అవి ఉండట్లేదు కదా. 2, కారణం తెలియకుండానే లోపల చాలా దుఃఖం కలగటం. ఈ జన్మవి గత జన్మలువైన మన కర్మలను వదిలేస్తున్నాము, ఈ కారణంగా దుఃఖం కలుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఎన్నో సంవత్సరాల పాటు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి నుంచి మరో కొత్త ఇంటికి మారుతున్నాం అనుకోండి. కొత్త ఇంటికి మారటం ఎంత సంతోషంగా ఉంటుందో, పాత ఇంటిని వదిలిపెడుతున్నందుకు అక్కడ జ్ఞాపకాలు, అనుభవాలు, అక్కడ ఎనర్జీ ఎంత బాధను కలిగిస్తాయి. ఇది కూడా ఎంతో కాలం ఉండదు. నిజమే కదా. ఒక ఇల్లే కాదండి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు ఆ వదిలేసిన ప్లేస్ది బాధగా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మర్చిపోతాం. దట్ రిజంబుల్ టు రిలేషన్ ఆల్సో అండి. ఆధ్యాత్మికంలోనూ ఫ్రెండ్షిప్లో ఉంటాము. మనతో కొంతమంది పయనిస్తూ ఉంటారు, వాళ్ళు ఎదుగుతారండి. తర్వాత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. కొంతకాలం అయినప్పుడు వీళ్ళు వాళ్ళకి గుర్తుండరు, వాళ్ళు వీళ్ళకి గుర్తుండరు. ఇది సహజం కదా. నిష్కారణంగా ఏడుపు రావటం అంటే మాస్టర్స్, ఇప్పుడు మనం చెప్పుకునేవి ప్రతిదీ అందరికీ వస్తున్నాయి అని కాదు, వస్తాయి అని కాదు, ఇవి జరుగుతున్నవి. ఒక్కొక్కరికి ఇవన్నీ జరగవచ్చు, ఒక్కొక్కరికి కొన్ని జరుగుతూ ఉండవచ్చు. సో దిస్ ఈజ్ ఎ డిక్షనరీ అండి, అంటే ఒక డాక్టర్ అని కూడా చెప్పాలి కదా. పైన చెప్పుకున్న రెండవ దాని లాంటిదే ఇది. ఆ కన్నీళ్లను కారిపోనివ్వటమే ఆరోగ్యానికి మనసుకి మంచిది. అది కూడా తాత్కాలికమే. అందుకే ఏడుపు వస్తే ఏడ్ చేయాలంటారు, లేకపోతే ప్రెషర్ లోపలే ఉంటుందండి. లోపల ఉన్న ప్రెషరు, మలీనాలు కూడా మన కన్నీటి ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో హఠాత్తుగా మార్పు, ఇది చాలా సామాన్యమైన లక్షణం. ఇప్పుడు మరి యుఎస్ఏలో జరుగుతున్నాయి, ఇప్పుడు మన భారతదేశంలో కూడా కొన్ని కంపెనీలు కొంతమందిని తీసేస్తున్నారు అంటున్నారు.
ఏదో గందరగోళం జరిగిపోయినట్టు, ఏదో వచ్చేస్తున్నట్టు హడావుడి పడిపోతున్నారండి చాలా మంది. సో అందుకే ఇది తెలుసుకోవాలి మాస్టర్స్. మనం మారే కొద్దీ మన చుట్టుపక్కల కూడా మార్పు వస్తుంది. మనకు సరిగా సరిపోయే ఉద్యోగమో వృత్తో మనకు ఇప్పుడే దొరకలేదని దిగులు పడవలసిన పని లేదు. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. మనము మార్పు క్రమంలో ఉన్నాము. మన మనస్తత్వానికి చక్కగా సరిపోయే ఉద్యోగం దొరికే లోపల మనము ఎన్నో ఉద్యోగాలు మారవచ్చు. సో ఇవి కూడా ఒక అనుభవమే అని చెప్తున్నారు. కుటుంబ అనుబంధాలకి దూరం, ఇది ఇప్పుడు బాగా జరుగుతున్నది. కుటుంబాల మధ్య డబ్బు అనండి చెప్తున్నారుగా, కొన్ని కోట్ల మంది ఏంజల్స్ ఈ మాయ పొరని సృష్టించారట. సో ఈ మాయ పొర వలన ఇప్పుడు రిలేషన్స్ ఎక్కడ పర్ఫెక్ట్ గా లేవు మాస్టర్స్. ఒకవేళ ఉన్నా కూడా అవి అవసరానికి మాత్రమే, కానీ అవి రంగు పులుముకున్నయే కానీ హార్ట్ఫుల్ మాత్రం ఎక్కడా కనిపించట్లా. నేను స్పిరిచువాలిటీలోకి వచ్చినాక నాకు నేనే అనుభవిస్తున్నానండి అది. సో కానీ మనకి యూనివర్స్ ఉంది మాస్టర్స్, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రూపంగా రావాలో తప్పకుండా వస్తుంది. మనం స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అందుతూనే ఉంటుందండి. ఇప్పుడు అసలు కుటుంబ బంధాలు ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం, ఈ డబ్బు ఆస్తులు ఇవన్నిటి వల్లే దూరం అవుతున్నారు అని అనుకుంటున్నాం. వాళ్ళు చెప్తున్నారు చూడండి, గత కర్మ కారణంగా మనం మన ఐహిక కుటుంబానికి ముడిపడి ఉన్నాము. ఆ కర్మ చక్రాన్ని వదిలి మనం యువతలకి వచ్చేసినప్పుడు పాత బంధుత్వాల సంఖ్యలు మనల్ని వదిలిపోతాయి. మన కుటుంబ సభ్యుల నుండి, స్నేహ బంధం నుంచి దూరమైనట్లుగా అనిపిస్తుంది. భౌతికంగా దూరం కారు, కానీ అనుబంధం తగ్గిపోతుంది. అయితే ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. వాళ్ళతో అనుబంధం సబబైనదే అయితే కొంతకాలం తర్వాత ఒక సరికొత్త అనుబంధం వాళ్ళ పట్ల మనలో ఏర్పడుతుంది. అయితే ఈ అనుబంధం కొత్త ఎనర్జీ మీద ఆధారపడి ఏర్పడింది కాబట్టి ఇందులో కర్మ బంధాలు ఉండవు. నిజం చెప్పాలంటే మాస్టర్స్, నేను ఈ స్పిరిచువల్ వర్క్లో స్పీడప్ అవుతున్న కొద్దీ నాకు బంధాలన్నీ దూరం అయిపోయారండి. ఇటు అటు రెండు వైపుల నుండి. ఎందువల్లంటే అండి, మనము ఈ న్యూ ఎనర్జీలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఆరా డెవలప్ అయిపోతూ ఉంటుంది. మన జ్ఞాన స్థితులు పెరిగిపోతూ ఉంటాయి. మన ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూ ఉంటాయి. ఇవి తట్టుకోలేని వాళ్ళందరూ కూడా మనకి దూరం అయిపోతారండి. ఎవరు మన దగ్గరికి రాలేరు. అండ్ ఆల్సో మాస్టర్స్, మనము వచ్చిన దేవుళ్ళమి, వర్క్లోకి వచ్చిన వాళ్ళమి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మాస్టర్స్ అందరూ వర్క్ మైండెడ్గా వచ్చిన వాళ్ళమి. మనం వర్క్ చేస్తున్నప్పుడు మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈవెన్ భార్య భర్తలు ఒకరికొకరికి బిడ్డలు కావచ్చు, దూరం అయిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే మన వర్క్కి ఎవరు అడ్డంగా ఉన్నా కూడా మాస్టర్స్ తొలగించేస్తారు. వాళ్ళకి కావాల్సింది వర్క్ మాత్రమే. మనం మర్చిపోయాము, వర్క్ మీద వచ్చామని మర్చిపోయి బంధాల్లో ఇరికిపోయాం కాబట్టి వాళ్ళు మనకి దారిని కరెక్ట్ వే చేస్తూ ఉంటారు. సో దూరం అయిపోయారు అని ఎప్పుడు ఎవ్వరం బాధపడక్కర్లా. చెప్తున్నారు కదండి, అది కొంతకాలమే, ఆ అనుబంధం మరొక రకంగా కూడా మనము తీసుకుంటాము అని కూడా చెప్తున్నారు కదా. సో అసాధారణమైన నిద్ర, ఇది నిజమేనండి. ఒక్కొక్క రోజు నిద్ర ఉండదు మాస్టర్స్. ఒక్కొక్క రోజు ఎంత నిద్రపోతామంటే ఇంట్లో పాపం ఫుడ్ టైం అవుతుంది అని మనకి లోపల తెలుస్తూనే ఉంటుంది, కానీ లేవలేము. అలాంటి పరిస్థితి నేను ఫేస్ చేశాను. చాలా మంది కూడా నన్ను అడిగారు కూడా, ఏంటి మేడం అతిగా నిద్రపోతున్నాను, నాకేమైనా రోగం అంటే, నేను ఆ స్టేట్లోనే ఉన్నాను కాబట్టి. సో ఈ బుక్ అనేది అందుకే రిఫరెన్స్ అండి. చాలాసార్లు రాత్రిపూట 2 గంటలకి 4 గంటలకి మధ్య మెలకువ వస్తూ ఉంటుంది మనకి. చూడండి, గమనించండి మాస్టర్స్, మన లోపల బోల్డ్ అంత పని జరిగిపోతూ ఉన్నది. ఆవలి వైపు వాళ్ళు మన లోపల మనతో ఎంతో పని చేస్తున్నారు. ఆవలి వైపు అనే పుస్తకం ఉందండి, హృదయాంజలి అనే బుక్ టార్కోమ్ గారిది. ఈ బుక్స్ కూడా చదివితే మనకి ఇంకా అర్థమవుతాయి. అయితే హృదయ జ్వాల, నేను ఇంకా ఏదో చెప్పినట్టున్నా కానీ హృదయ జ్వాల అండి, ఆవలి వైపు తీరం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీలోనే
ఆ బుక్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా వస్తుందండి మనకి. అలా రాత్రంతా పని జరిగాక ఇక తెల్లవారితే మనం దైనందిన జీవితానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి మనకు కొంచెం విశ్రాంతి అవసరం. దాని మూలంగా కాస్త గాలి పీల్చుకోవటానికి అన్నట్లు మనకు మెలకు వస్తూ ఉంటుంది. కంగారు పడిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి నిద్ర పట్టకపోతే అలాగే మంచం మీద పడుకొని మనుషుల గురించి సమస్యల గురించి ఆలోచిస్తూ దిగులు పడే కంటే హాయిగా లేచి ఏదో ఒక పని చేసుకోవటం మంచిది. ఈ పరిస్థితి కూడా కొంతకాలానికి పోతుంది. దీనికి నా అనుభవం మీతో పంచుకుంటున్నానండి. ఒక్కొక్క రోజు అర్ధరాత్రి పూట కూడా మెలకువ వచ్చేస్తుంది. మరి ఇది వీళ్ళు చెప్పిన సమయం చూడండి, 2 గంటల నుండి 4 గంటల మధ్య ఇది ధ్యానంలో ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మన లోపల అనేకమైన మార్పులు జరుగుతూ మనము చాలా యూనివర్సల్ వర్క్లు చేస్తాం మాస్టర్స్. మన సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది, వర్క్ చేస్తాం. మనకి గుర్తింపు లేదంటే మనకి తెలియదు అది, కానీ జరుగుతూ ఉంటుంది. మా అమ్మాయి అంటది, ఎందుకు దయ్యంలో అలా కూర్చొని ఉంటావు, నిద్ర పట్టపోయిన ఊరికి పొడుకు ఉండమ్మా అంటూ ఉంటుంది. కానీ నిద్ర పట్టదండి, అప్పుడు ధ్యానంలో కూర్చోవాలి మాస్టర్. అలా ధ్యానంలో మనం ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చొని బయటికి రావటం, మనము మళ్ళీ వెళ్ళి పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మన ద్వారా జరుగుతున్నది స్పిరిచువల్ వర్కే, కానీ మనకు అది అర్థం కాదు. అర్థం చేసుకుంటే ఒక్కొక్కసారి గుండె కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఎక్కడైనా భూకంపాలు కానీ ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇప్పుడు మీరైనా నేనైనా కావచ్చు, ఎంతో మంది మాస్టర్స్ సూక్ష్మ శరీరంతో వచ్చి అక్కడ చాలా వర్క్ చేస్తారండి. మేబీ మనం కూడా అక్కడ ఉండొచ్చు, మనం ఏమి ఉండము అనే అనుకోవడానికి కూడా లేదు మాస్టర్. మీరు గమనించండి, ఏమన్నా ఈ ప్రకృతి డిజాస్టర్స్ జరిగినప్పుడు మనలో చాలా మార్పులు కనపడుతూ ఉంటాయండి ఈ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి. అంటే మనం అక్కడ స్పిరిచువల్ వర్క్ చేస్తూ ఉన్నామన్నమాట. తీవ్రమైన కళలు వస్తూ ఉంటాయి. నిద్రల్లో కళలు రావటం సహజం. యుద్ధాల గురించి కావచ్చు, ఎవరో తరుముతున్నట్లు కళలు కావచ్చు, లేదా రాక్షస జంతువులు కళలోకి రావచ్చు. మన లోపల పాత ఎనర్జీని మనం విడుదల చేస్తున్నామన్నమాట. గతం తాలూకా ఎనర్జీలు తరచూ యుద్ధాలుగా కానీ పారిపోతున్నట్లుగా కానీ కనపడుతుంటుంది సింబాలిక్గా. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. సో అండి, మనం ఏమనుకుంటాం, ఇలాంటి కళ్ళు వస్తే ఏంటి నాకు ఇలాంటి కళ వచ్చింది, ఏమైనా చెడు జరుగుతుందా, ఏమైనా నష్టపోతామని భయపడతాము. బట్ చూడండి, వాళ్ళు మన పాత కర్మలన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నామటండి. సో ఒకే స్థితి ఎప్పుడు ఉంటుంది, ఒకే అనుభవం ఎప్పుడు కలుగుతుంది అని మాత్రం అనుకోవద్దండి. ఇవన్నీ కలగాలని కూడా అనుకోవద్దు, కలుగుతున్నాయని కూడా అనుకోవద్దు. ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఒక్క 10 మినిట్స్ అలా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. ఆ రోజు, ఆ క్రిందటి రోజు, ఇలా ఆ వీక్, ఆ మంత్ అసలు మీకు ఏమనిపిస్తుంది, ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉన్నారు, ఇలా మీకు మీరు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచిస్తే అసలు వీళ్ళు చెప్పేవన్నీ మీలో జరుగుతున్నాయన్నీ మీకు మీరు ఐడెంటిఫై చేయగలరు. ఎవరైతే సో భౌతిక గందరగోళం, ఒక్కోసారి మన కాళ్ళ కింద నేల లేనట్లు అనిపిస్తుంది. మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అర్థం కాని సమస్య మనల్ని వేధిస్తున్నట్లుంటుంది. 2 కాళ్ళను నేల మీద ఆంచలేకపోతున్న అనుభూతి, లేదా 2 ప్రపంచాల మీద నడుస్తున్న అనుభూతి. అంటే శరీరము భూమిని తాకుతున్న ఆ స్పర్శ తెలియదు. సో మాస్టర్స్, స్పృహ ఆత్మలో ఉంటే చైతన్యంలో ఉంటుంది కదా, అదేమో అప్పుడప్పుడు వేరే ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అల సంఖ్య గురించి మనకు పూర్తి అవగాహన ఏర్పడలేదు కాబట్టి మనకు ప్రధానంగా శరీర స్పృహలో ఉండటం అలవాటు కాబట్టి భౌతిక పాదాల్లో స్పర్శ తెలియకపోయేసరికి కంగారు పడిపోతాము. మన చైతన్యం న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతుంటే మన శరీరం వెనక పడుతోంది అన్నమాట. న్యూ ఎనర్జీని మనలో స్థిరపరచుకోవటం కోసం ప్రకృతిలో ఎక్కువగా గడపాలి. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. వాళ్ళు ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు చెప్తున్నారు. అమ్మో ఇదే శాశ్వతమా అని మనం భయపడతామని, ఇది కూడా పర్మనెంట్ కాదు అని కూడా చెప్తున్నారు కదండి.
అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఉందా లేదా అండి? సో అండి ఇప్పుడు మనలో మనం మాట్లాడుకోవటం ఎక్కువ కావటం జరుగుతూ ఉంటుందట. తరచూ మనతో మనమే మాట్లాడుకోవటం ఎక్కువ అవుతుందని గమనిస్తాము. అరగంట నుంచి మనలో మనమే తెగ వాగేసుకుంటూ ఉంటాము. ఉన్నట్లుండి మనకి అర్థమవుతుంది. మన లోపల ఒక సరికొత్త కమ్యూనికేషన్ లెవెల్ ఏర్పడుతుంది. అంటే అదే ఆత్మ సంభాషణ అనేది నీళ్ళల్లో తేలే మంచు పర్వతపు అంటే ఐస్బర్గ్ ఆ అగ్రభాగం లాంటిదన్నమాట అండి. నీటిపైన కనబడుతున్న అగ్రభాగాన్ని మనం చవి చూస్తున్నాం అన్నమాట. ఆ సంభాషణలు పెరుగుతాయి. అంటే ఆలోచించటానికి ఆత్మ సంభాషణకి తేడా ఉంది. చూడండి మాస్టర్స్, మనము 10 మందిలో కూర్చుంటాము, అందరూ కన్వర్సేషన్లో ఉంటాము, మనము ఉంటాము. ఏంటి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, ఇందాక నుండి మేము చెప్తుంది అసలు నీ బుర్రకెక్కిందా అంటూ ఉంటారు. ఏంటి ఏమైంది అంటాం మనం. ఇదే ఆత్మతో సంభాషణ, వీళ్ళు చెప్పిన విధానం అన్నమాట అండి. సో అంటే ఆలోచించటానికి ఆత్మ సంభాషణకి తేడా ఉంది. ఆలోచించటం అంటే అందులో మన ప్రమేయం ఉంటుంది. ఆత్మ సంభాషణలో మనం కేవలం శ్రోతలు మాత్రమే. లోపల నుంచి మనసు కాబోలు తెగ మాట్లాడేస్తూ ఉంటుంది. అది ప్రారంభమై జరుగుతూ ఉండగా గమనిస్తాము. ఏవో డైలాగులు లోపల నుంచి ధోరణిగా వినిపిస్తున్నాయని ఆలోచించటం అనేది మన ప్రయత్నంతో జరిగేది. ఆలోచించటం వలన మన ప్రకంపనను ఎనర్జీని కలిగిస్తున్నాము. కానీ ఆత్మ సంభాషణ వల్ల అలా జరగదు. చాలా మంది ధ్యానం చేస్తున్నప్పుడు అండి తల ఉరిగిపోతుంది. ఇంట్లో వాళ్ళు మన ఒక మనవరాలు, మా అమ్మమ్మ అండి మీరు చెప్పారని సూర్యుడి దగ్గర ధ్యానం చేస్తుంది, ఎప్పుడు చేస్తుంటుంది. కానీ ఆవిడ ధ్యానం చేయట్లేదండి, ఆవిడ నిద్రపోతూ ఉంటుంది అంది ఆ పాప అండి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా మాస్టర్స్, మనము ఒకసారి ధ్యానంలో కూర్చొని అలా నిద్రపోతున్నామని ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది. ధ్యానం బయటకు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామండి? వెరీ ఎనర్జెటిక్గా ఉంటాము. బద్ధకంగా నిద్రపోయిన మొహంలాగా ఉండం. అదే గనక నిద్రపోయాము లేచామనుకోండి మాస్టర్స్, ఎలా ఉంటుందండి? బద్ధకంగా, ఒక నిద్రపోయి లేచినట్టుగా, ఒక రిలాక్సేషన్ ఇన్నర్గా కలుగుతున్న అలా ఉంటామా లేదా? ఆ వేరియేషన్ చూడండి. ఎందుకంటే తెలియని చాలా మంది వీళ్ళు ధ్యానం చేయట్లే నిద్రపోతున్నారనే అంటారు. ఈ వేరియేషన్ అనేది ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో చూడండి. అవి అంతకంతకు స్పష్టమవుతూ మరింత అవగాహన కలిగిస్తాయి. మనకు పిచ్చి పడుతుందేమోనని కంగారు పడిన అవసరం లేదు. పిచ్చి పట్టడం లేదు. న్యూ ఎనర్జీలోకి అడుగు వేస్తున్న వాళ్ళం మనము. సో న్యూ ఎనర్జీలోకి అడుగు వేస్తున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్న అనుభూతులు మనకి కలగొచ్చు, కలగను పోవచ్చండి. కలగట్లేదు అంటే మాస్టర్స్ మనము న్యూ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలా. కలుగుతున్నాయి అంటే వీఆర్ కనెక్టెడ్ టు న్యూ ఎనర్జీ. ఎవరైతే ఈ న్యూ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి శక్తివంతులై భూ ప్రకంపనతో సమానంగా శరీరాన్ని మలుచుకోగలుగుతారో రేపటి ముందు కాలంలో నిలవగలుగుతారు. లేదు అంటే ఈ భూమి మీద మనగలగటం చాలా కష్టమైపోద్ది మాస్టర్స్. అందుకే పత్రి గారు ఎక్కువ పిరమిడ్స్లో కట్టమనటం, పిరమిడ్లో మెడిటేషన్ చేయమనటం, సామిక ధ్యానము, సజ్జన సాంగీత్యము, స్వాధ్యాయం అంటానికి కారణం మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ మనకు ఒక అవగాహన స్పష్టంగా తెలుస్తూ మనం తట్టుకునే శక్తిని మనకి మనమే జ్ఞానవంతులం అవుతాం కాబట్టండి. రైట్ అండి. సో అందరిలో ఉన్నా కూడా ఒంటరితనము, ఎంతమంది మధ్య ఉన్న అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్న భావన మనకి కలగవచ్చు. గుంపుల నుంచి దూరంగా పారిపోదామని అనిపించవచ్చు. మనం పవిత్రమైన ఒంటరి మార్గంలో నడుస్తున్నాము. ఒంటరితనం మనకి దిగులు కలిగించే కొద్దీ దాన్ని ఆ దశలో ఇతరులకు వివరించటం కష్టమవుతూ ఉంటుంది. మనం ఒంటరితనం ఫీల్ కావటానికి మరో కారణం మన మార్గదర్శకులు మన నుంచి దూరం అయిపోయారన్న వాస్తవం. మన అన్ని జన్మల్లోనూ, మన అన్ని జీవిత యాత్రల్లోనూ వాళ్ళు మన వెంట ఉండిపోయారు. ఈ మార్గదర్శకులు మాట్లాడకుండా మన వెంట ఉంటూ మన ఎనర్జీలు బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా చూసుకునేవారు.
మరి వీళ్ళు మనతో మాట్లాడకపోతే వీళ్ళు వెళ్ళిపోయినట్లే మనకు ఎలా తెలిసింది? మనం దిగులు పడటానికి మన వెంట వాళ్ళు ఇంతకాలం ఉండినట్లు ఇప్పుడు వెళ్ళిపోయినట్లు ఆత్మకు తెలుస్తుంది కదా. ఇంకొక విషయం మాస్టర్స్, మనము అప్పటి వరకు చక్కగా నవ్వుతూ ఫ్యామిలీ మాట్లాడుకుంటే ఐస్ క్రీమ్ తింటూనో ఉంటాము. ఏదో ఒక చిన్న మాట దగ్గర పెద్ద గొడవ అయిపోతుంది కూడానండి. దానికి కారణాలన్నీ ఇవే మాస్టర్. ఎందుకంటే ఎన్నో ప్రభావాలు మనుషుల మీద పడుతూ ఉంటాయి. అందుకే ఎక్కువ మౌనం పాటిస్తూ ధ్యానం చేస్తూ సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా చాలా ఎనర్జీస్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. వాళ్ళు దూరం, ఇప్పుడు వీళ్ళు దూరం అయిపోయినప్పుడు, మనల్ని గైడ్ చేసే వాళ్ళు మనకి దూరంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని సంభవిస్తూ ఉంటాయి మాస్టర్స్. ఆ సంభవించినప్పుడు వాళ్ళు దూరం అయ్యారు, అదే కొంతసేపు అయినాక సెట్ అయిపోతుంది. చాలా గందరగోళం అయిపోతామండి అప్పుడు. మనసు, బుర్ర, ఎవ్రీథింగ్ స్పీడ్ ఆలోచనలు, అపార్థాలు ఇవి ఉంటూ ఉంటాయి. కానీ సడన్ గా ఆన్ చేస్తే ఒక జూమ్ క్లాస్లో ఇట్లా మేబీ ఒక న్యూ ఎనర్జీ ద్వారానో, లేకపోతే ఒక ఏంజల్స్ వాళ్ళు ఇస్తున్న సందేశమో, ఒక కొటేషనో, ఒక ఆడియోనో, ఒక బుక్లో ఉన్నదేదో పారాగ్రాఫో మనకి వీళ్ళు తట్టి లేపుతారు. ఎందుకు? వై యు ఆర్ ఫీలింగ్, ఇది నీకు సంబంధించింది కాదు, అక్కడికి అది అయిపోయింది కదా, లివ్ ఇట్ అని మనల్కి ఎరుక కలిగిస్తారండి. ఇలా మనందరికీ ఎన్నిసార్లు జరిగి ఉండదండి. ఇప్పుడు వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. వాళ్ళు దూరం వెళ్లాల్సిన సమయం వచ్చింది. వారి స్థానాన్ని మన దివ్యత్వంతో నింపుకోవాలి కదా. అయితే ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. మనలో ఏర్పడిన వెలితిని మన దివ్య చైతన్యపు ఎనర్జీతోనూ ప్రేమతోనూ నింపుకోవటం జరుగుతుంది. సో ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కొన్ని జరుగుతాయి, అన్నీ జరగవచ్చు, జరగపోవచ్చు, కొన్ని జరగవచ్చు, జరగనుపోవచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఏమి జరిగినా అది కొంతకాలమే. ఏది జరుగుతున్నా మీకు మేలు చేస్తుంది. మీకు ఒళ్ళు నొప్పులు వచ్చినా మేలే, కాళ్ళ నొప్పులు వస్తున్నా మేలే. అదేదో పెద్ద రోగం అని చెప్పేసి దాని గురించి మీరు దిగులు పడొద్దు అని మనల్కి వాళ్ళు తట్టి చెప్తున్నారండి. తీవ్రమైన భావాలు లేకుండా పోవటమట. కొంచెం కూడా మనలో తీవ్రమైన భావాలు లేకుండా పోయినట్లుగా మనకు అనిపించవచ్చు. ఏ పని చేయబుద్ధి కాదు, మరేం పర్వాలేదు, ఈ ప్రాసెస్లో అదొక భాగం మాత్రమే, ఈ విషయమే కుస్తీ పట్లు పట్టవద్దు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదు. కంప్యూటర్ని మళ్ళీ బూట్ చేయటం లాంటిది ఇది. ఒక కొత్త సాఫ్టికేటెడ్ సాఫ్ట్వేర్ను ఈ సందర్భంలో మన కుండలిని శక్తిని లోడ్ చేయాలంటే తాత్కాలికంగా కొంచెం సేపు షట్ డౌన్ చేయాలి కదా. లైక్ వైజ్ ఓన్లీ ఏమండి, మేము ఒకప్పుడు బాగా మెడిటేషన్ చేసేవాళ్ళం అండి, గంటలు గంటలు. ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, నేను వెనకబడిపోయానని అడుగుతూ ఉంటారండి. సో ఇది తెలుసుకోండి మాస్టర్, గంటలు గంటలు ధ్యానం చేయాల్సిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మనము ఇప్పుడు నీళ్లు నిండిపోయినాయండి గ్లాస్లో, మరి నీళ్లు పోస్తే ఒలికిపోవా? ఇంకా పోయాల్సిన అవసరం ఉండదు కదా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో, ఒక్కొక్కసారి ధ్యానం ఎంతో చేయాలనిపిస్తుంది, చేస్తాము. ఒక్కొక్కసారి చేయబుద్ధి కాదండి, చెయ్యలేము కూర్చున్న బలవంతంగా. కారణం ఇవన్నీ ఒక శుభ మార్పులే. సో టొబియస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీకేమి జరుగుతున్నా కూడా నీ లోపల అవి ఒక మంచి మార్పులు సంభవిస్తున్నాయి. డోంట్ బోదర్ అబౌట్ ఎనీథింగ్, డోంట్ ఫియర్ అని చెప్తున్నారు. ఇంటికి పోవాలన్న తహతహ. అన్ని పరిస్థితుల్లోకి ఇదే అతి కష్టమైనది, సమస్యాత్మకమైన విషయం. ఈ లోకాన్నే వదిలిపెట్టేసి సొంత గూటికి తిరిగి చేరుకోవాలన్న కోరిక మనలో కలగవచ్చు. ఇది ఆత్మహత్య సదృశ్యమైన భావం కాదు. అది కోపంతోనో వ్యధతోనో కలిగే ఆలోచన కాదు. దీనిని నలుగురి దృష్టికి తెచ్చి నలుగురి నోళ్ళల్లో నానటం మనకిష్టం ఉండదు. మన మనసులో ఒక ప్రశాంతమైన మూలల్లో ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలన్న కోరిక ఉంటుంది. దానికి కారణం చాలా సరళమైనది. మనము మన కర్మచక్రాల్ని పూర్తి చేశాము, ఈ జన్మ ఒప్పందాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. ఈ భౌతిక శరీరంలో ఉండగానే మరో కొత్త జన్మను మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము.
ఈ మార్పు సమయంలో ఆవలి వైపున ఉండటం అంటే ఎలా ఉంటుందో ఆ జ్ఞాపకం అంతర్గతంగా మనలో ఉన్నది. ఇక్కడ ఈ భూమి మీద మరో ప్రయాణానికి మన పేరు నమోదు చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? న్యూ ఎనర్జీలోకి కదిలిపోయేటప్పుడు వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? కావాలనుకుంటే మనం ఇప్పుడే ఇంటికి తిరిగిపోవచ్చు. కానీ ఇన్నిన్ని జన్మలు తీసుకొని ఇంత దూరం వచ్చాక ఇప్పుడు కథ మధ్యలో ఆపేసి వెను తిరగటం సిగ్గుచేటు అని చెప్తున్నారు. మనము ఇప్పుడు ఏదన్నా ఒకటి పని చేస్తామండి, అంటారు ఎందుకు అంత శ్రమ పడుతున్నావు, వదిలేరాదా అంటే, ఇంత చేశాను ఇంకా కొంచెమే కదా, అది చేస్తే అది పూర్తయిపోద్ది కదా అంటాము. సో మాస్టర్స్, ఇక్కడగా ఇలాంటి భావనలు కలుగుతూ ఉంటాయండి. తెలీదు మాస్టర్స్, మనం ఇన్నర్గా కూడా చచ్చిపోతే నాకే కలుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఏంటి ఇలాగా, నా కూతురు పెళ్ళి, నాకు అంటే నాకు వచ్చే మనవడు మనవరాలు కూడా నా విజన్లో ఉన్నారండి. వాళ్ళతో నేను ఆ ప్రేమతో హక్ చేసుకుని ఐ హ్యావ్ టు ప్లే విత్ దెమ్. ఏంటి ఇది ఇలా ఇలా అనిపిస్తుంది, ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆత్మ ప్రణాళిక సంపూర్ణమైపోతే క్షణం కూడా మనం ఇక్కడ ఉండమండి. కానీ మనము ఒక చోటకి వెళ్తాం మాస్టర్స్, అక్కడ ఎంతో బాగుంటుంది, హ్యాపీగా ఉంటాం. కానీ మన ఇంటికే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆత్మకి తను ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు కదండి. అందుకే ఎక్కువ మనకి లోపట అలా అనిపిస్తుంది. వెళ్ళిపోవాలని బుద్ధి పుడుతూ ఉంటుంది. అబ్బా, మా ఇంటి మీద గాలి వెళ్ళింది అంటూ ఉంటారు కొంతమంది. అదే ఆత్మకి కూడా కలుగుతుందండి. సో దేంటబ్బా నాకు ఇలా అనిపిస్తుంది, అసలు పిచ్చి ఆలోచనలు ఏంటి, నాకు ఏదైనా అయిపోతున్నదా, ధ్యానం ఎక్కువ చేసేటప్పటికి పైత్యం ఎక్కింది, ఇట్లాంటివి కూడా మనం అనుకోక్కర్లా. సాక్షిభూతంగా వాటిని గమనిస్తే ఓ ఇందుక ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ ఇచ్చారో వాళ్ళు. సో ఫర్ దట్ ఓన్లీ స్వాధ్యాయం చాలా ముఖ్యము. నేను 2019 నుండి పత్రిసర్ నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు. నేను ఆడియోస్ మొదలు పెట్టినాక నన్ను వేరే వాళ్ళు ఎవరు అన్నారు కూడానండి, ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఆడియోస్ చేస్తున్నారు అని చాలా అన్నారు. సో మాస్టర్స్, దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, మెనీ జూమ్ క్లాసెస్లో బుక్ రీడింగ్ స్వాధ్యాయమే ఎక్కువ చూస్తున్నామంటే ఇప్పుడు మనకి ఇది అవసరము. ఇప్పుడు జరుగుతున్నది ఇది రైట్ అండి, రైట్ టైంలో రైట్ వర్క్ జరుగుతున్నది అనమాట. సో అందుకే ఒక టైంలో ధ్యానం అన్నాం, ఒక టైంలో సహకార ర్యాలీ, ఒక టైంలో పిరమిడ్స్ అన్నాం, ఇప్పుడు స్వాధ్యాయంలోకి వచ్చాము. అంతేకాదు మనం ఇక్కడ ఉండాలని ఇతరులు మారి కొత్త ఎనర్జీలోకి రావటానికి మనం ఇక్కడ ఉండటం స్పిరిట్కి అవసరమని తెలుసుకోవాలి. పాత ఎనర్జీ నుండి న్యూ ఎనర్జీలోకి ప్రయాణించిన మనలాంటి మానవ మార్గదర్శకుల అవసరం ముందు ముందు ఉండబోతోంది. మనము నూతన దివ్య మానవులకి బోధకులం కావటానికి తగిన అనుభవాల్ని మనం నడుస్తున్న మార్గమే మనకు ఇస్తుంది. ఒక్కోసారి మన ప్రయాణం ఒంటరిగాను చీకటిగాను అనిపిస్తుంది. అప్పుడు ఒక్క నిమిషం బాగా గుర్తుంచుకోవాలి, మనం ఏనాడు ఒంటరిగా లేము. ఈ 12 లక్షణాల్లో కొన్ని సంబరాలతో అంటే న్యూ ఎనర్జీలోకి వెళుతున్న వాళ్ళల్లో తాత్కాలికంగా కనపడతాయి అంటాడు టోబియాస్. మనం ఎదిగేసరికి న్యూ ఎనర్జీలోకి మరింతగా వెళ్ళే కొద్దీ ఈ లక్షణాలు మాయమైపోతాయి. ఇక్కడ శాంబ్రాలు అన్నారు కదండి, ఈ శాంబ్రాలు కూడా ఈ మాస్టర్స్ అందరూ కూడానండి ఒక సమావేశం అవుతూ ఉంటారు. మనము కూడా అక్కడ ఉన్నట్టు భావన చేస్తే మనం కూడా ఆ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఈ పత్రిసరు ఈ కింజన్ సర్కిల్ అనే వెబ్సైట్లో నాలెడ్జ్ అంతా తీసి ట్రాన్స్లేట్ చేసి బుక్గా రాయమన్నప్పుడు ఆ మేడము ఈ శాంబ్రాలు అంటే ఈ సమావేశంలో ఉన్న వాళ్ళందరినీ శాంబ్రాలు అంటారు. ఆమె వాళ్ళని కూడా విజన్ చేశారండి ఈ డి రేవతీదేవి గారు. సో మాస్టర్స్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కథ ఏంటి? ప్రళయాలు వస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నామండి, అడవులు మొన్న తగలబడిపోయాయి సుదీర్ఘంగా, ఎంత విన్నాం కదండి, తల్లడిల్లిపోయారు. కోట్లు 2000 కోట్లు పెట్టి కట్టిన ఇల్లు మొత్తం బూడిదైపోయిందన్నారు.
ఎక్కడికక్కడ ఆస్తులు పోయినాయి, కార్లు పోయినాయి అని చెప్తున్నారు కానీ అంత పెద్ద అడవి తగలబడిపోయినప్పుడు కాలిఫోర్నియాలో ఎన్ని సూక్ష్మ క్రిములు, సూక్ష్మ జీవులు, ఎన్ని బర్డ్స్, యానిమల్స్, ప్లాంట్స్ అండి, ఎన్ని సంవత్సరాలు అయితే అవి అంత పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి. అవన్నీ పోయాయని ఎవరన్నా మనుషులు గుర్తించారా మాస్టర్స్? ఎంతకి పోయిన ఆస్తులు అసహజంగా ఉండేవి, అశాశ్వతమైన వాటి గురించే మాట్లాడారు కానీ మరి ఈ సహజత్వాన్ని సహజంగా నిలబెడుతున్న ప్రకృతి, చెట్లు, పశు పక్షులు, తేనెటీగలు ఇన్ని పోయి ఎంత నష్టం జరిగింది మాస్టర్. ఇది జరగటానికి కారణం ఏంటి? చెట్లు కూడా ఏంటి, ప్రకృతి మాత ఒక్కొక్క ఎండాకాలము ఆవిడ వీచే గాలికి చెట్లు కూడా విరిగి పడిపోతాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న చెట్లు కూడా కూకటి వేళలతో సహా పడిపోతాయి. మనం అనుకుంటాం అరే ఈ చెట్లు ఎంత టైం పడుతుంది అనుకుంటాం. ఆ చెట్టు సర్టన్ పీరియడ్ వరకు ఇక్కడ ఉండాలి అనుకున్న సమయం మీరిపోయినప్పుడు ఇలాంటివి జరుగుతాయండి. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ మాస్టర్స్. ఎప్పుడు ప్రకృతి తప్పుగా చేయదు. ప్రకృతి పరంగా ఏది జరుగుతున్నా అది కరెక్టే అండి. సో ఏది జరుగుతున్నా అది వాస్తవము, ఏది ప్రక్షాళన కోసమే జరుగుతున్నది అనే వాస్తవాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వాటికి స్పందించకూడదు అంటారు పత్రిజీ కూడా. కారణం ప్రకృతికి తెలుసు కదండి మరి. సో జరుగుతున్న కథ, ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమి మీద జరుగుతున్న కథ గురించి వాళ్ళు చెప్తున్నారు. ప్రక్షాళన, ఆధ్యాత్మికంగా మనము పై మెట్టుకు వెళ్ళాలంటే మన కర్మనంతా ప్రక్షాళన చేసుకోవాలి, కర్మ శుద్ధి జరగాలి. అదే విధంగా భూమి ఉన్నత ప్రకంపన స్థాయికి వెళ్ళాలంటే భూమి కూడా తన వాతావరణంలోని కాలుష్యాల్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకునే కార్యక్రమంలో భాగంగా మనకు తుఫాన్లు, వరదలు, గుంపుగా ఇళ్ళు తగలబడటాలు, అడవులు తగలబడి పోవటాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. భూదేవి తన మలీనాన్ని కడుక్కునే ప్రాసెస్ ఇది. తీవ్రమైన ఎండల ద్వారా, ఆ ఎండలకు మనకి పట్టే చెమట ద్వారా, చెప్పాలంటే నిన్న ఈరోజు మాకు చాలా హెవీగా అనిపించింది మాస్టర్స్. 11 o'clock నుండి 3, 4, 5 o'clock వరకు కూడా వడగాలి. కొంచెం నేను కూడా ఏంటి ప్రకృతి మాత నువ్వు కూడా సీజన్ని మర్చిపోయావా అన్నా. చూడండి మాస్టర్స్ ఎలా చెప్తున్నారు ఈరోజు, నాకెంత కనువిప్పు కలిగిస్తున్నారో. తీవ్రమైన ఎండల ద్వారా, ఆ ఎండలకు మనకు పట్టే చెమట ద్వారా కొంత నెగిటివ్ ఎనర్జీ పోతుందట. ఎండ్రూ మెడన్లు చెప్పారు. అలాగైతే ఎంత చెమట పడితే అంత మంచిదనిపిస్తుంది కదా. అలా ఎండ పడలేని చోట్లలో ప్రక్షాళన జరగాల్సి వస్తే తగలబడటం రూపంలో అది జరుగుతుందంటారు వాళ్ళు. ఈ ప్రకృతి బీభత్సాల ద్వారా ఆయా స్థలాల్లో చేరిన నెగిటివ్ ఎనర్జీ మారిపోతుంది. ఇంకొకటి గమనించండి మాస్టర్స్, ఇప్పుడు నిజంగా ఫారిన్ కంట్రీస్లో, జపాన్లో నటండి, పిల్లలు క్లాసెస్ అయిపోయినాక ఒక్కొక్క క్లాస్ వాళ్ళు ఎవ్రీడే బాత్రూమ్స్ క్లీన్ చేసేస్తారటండి. అలానే వాళ్ళ క్లాస్ రూమ్స్ వాళ్ళే బెంచ్లు తుడుచుకొని ఊడ్చేస్తారట. అక్కడ డబ్బులు కూడా చేతితో పట్టుకోరటండి, ఏదైనా ప్లేట్లో పెట్టిస్తారట. వాళ్ళు వాళ్ళ దేశానికి ఎక్కువ విలువ ఇవ్వటం కోసం పిల్లలకి చిన్నప్పటి నుండే క్లీన్నెస్ చేసుకోవటం నేర్పిస్తారు. అసలు జపాన్లో ఎక్కడ చెత్త అనేది కనిపించదటండి, ఎవరికి వాళ్ళే క్లీన్ చేసేస్తూ ఉంటారట. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు గౌరవించుకోవటంగా వాళ్ళు అలా తీసుకుంటారు. కానీ మన దేశం అండి, ఎంత గొప్ప దేశం అంటే భారతదేశమో ప్రపంచ దేశాల్లోనే ఆధ్యాత్మిక ఉన్నతి, సంస్కృతి, సంస్కారం, సభ్యత ఉన్న దేశం అండి. కానీ మనం మన ఇంటి పక్కన వేరే వాళ్ళ స్థలం ఉందనుకోండి, పొద్దున్నే వాళ్ళు చెత్త 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 అని అరుస్తూనే ఉంటారు 5 నుండి. వాళ్ళకి ఇస్తాము. ఆ పక్క ఖాళీ స్థలం అంతా క్యారీ బ్యాగులతో చెత్తతో నింపేస్తాం. నిజంగా చెత్త కూడా మనల్ని చూసి చెత్త మొహాలారా అనుకుంటుందేమోనండి. మా ఇంటి సరౌండింగ్స్
ఎందుకు మాస్టర్స్, మా ఇంటిలోకే పెద్ద ప్లేస్ ఉంటే చెత్త మొత్తం వేసేస్తారు. మేము ఎంతో ప్రకృతికి ఉపయోగపడే చెట్లన్నీ మా పాప 200 ప్లాంట్స్ పెట్టిందండి. ఆ చెట్ల మీద కూడా వేసేస్తూ ఉంటారు. ఇంకప్పుడు మేము నేచర్కి వదిలేస్తామండి. ఆ తులసి మొక్కలు గోడ పక్కన పెడితే మా ఇంటి ఎదురు ఒక టీచరు ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటుంది. ఆవిడ జీవనం అండి అది. చిన్నారులకి చెప్పాలి, తులసి మన సంస్కృతి, మనము పూజించే సంస్కృతిలో ఉంది యాక్చువల్లీ. అలాంటి తులసి మొక్కల దగ్గర ఆ పిల్లలతో ఆవిడ మా మీద అక్కసుతో యూరినల్స్ పాస్ చేపిస్తుందండి. ఆ బిడ్డలకి ఆ చెప్పపోవటం రేపు అది ఎక్కడికి దారి తీస్తుందండి? సభ్య సమాజం తల వంచుకునే పనులు. ఒక టీచరు, రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన టీచర్ ఇలాంటి పనులు, కురుకురేలు ఏవేవో తినేవన్నీ మా గుమ్మంలో పడేసి, మేము పడేయొద్దమ్మా, ఇది నీట్గా ఉంచండి మా దారి అని చెప్పాం. దానికి రియాక్షన్ మా పాప అంటది, అమ్మ నేచర్ విల్ సీ దెమ్, మనం ఏమనొద్దు, ఆనందపడదాం వాళ్ళు కడుపు మంట తీర్చుకుంటున్నారని అని. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ప్రకృతి ఎలా చేస్తుందో చెప్తున్నా. ఈ ఎండాకాలంలో గాలి దుమారం వచ్చేస్తూ ఉంటుంది. మనం పక్క కొంపల్లో, పక్క ఉన్న స్థలాల్లో అక్కడ పడేస్తాం క్యారీ బ్యాగులు, చెత్త చెదారం. ఆ సుడి గాలి, ఆ గాలికి ఏమవుద్దండి, వచ్చి మన కొంపల్లోనే పడతాయి, మన మొహం మీదే పడతా ఉంటుంది. అవునా కాదండి? ఎం ప్రకృతి ఇలా తెలియచేస్తుంది. తాను ప్రక్షాళన చేయటం కోసమే గాలి దుమారాలు కూడా వస్తాయి మాస్టర్. ఇది అవునా కాదండి? మీకేమనిపిస్తున్నదో మరి? సో మాస్టర్స్, ఇటువంటి బీభత్సాలు ఒక్కొక్కసారి వందలాది మంది, వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. రాబోయే కొన్నేళ్లలో ఈ ప్రాసెస్లో భూమి పూర్తి పెనుమార్పులకు గురి అయ్యేసరికి లక్షలాది మంది చనిపోవటం జరుగుతుందట. అటువంటి బీభత్సం మన కళ్ళ ఎదుటనే జరిగితే మనం తట్టుకోగలగాలంటున్నారు ప్లేడియన్లు. అటువంటి ఘట్టాలకు మనం ఎలా ప్రతిస్పందించాలో, ఎలా అర్థం చేసుకోవాలో చెబుతాడు టొబయస్. మనకి కరోనా చూసాం, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎంత హృదయ విదారకంగా జరిగిందండి. మరి వీళ్ళ ఈ బుక్ ఎప్పుడో, పుస్తకం వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ జ్ఞానం అంతా. మరి మనమే చూసాం కదా, కోట్ల మంది పక్షులు రాలినట్టు రాలిపోయే సందర్భాలు కూడా మాస్టర్స్. ఇవన్నీ రావచ్చు, రాకపోవచ్చు. అది బుక్కులో ఉంది, ఇలా జరుగుద్ది అని మనం అన్నాము అంటే అలాంటి ఒక కార్యక్రమానికి మనం ఒక పునాది వేసిన వాళ్ళం అవుతాం. వీళ్ళు చెప్తున్నది మనం ఇలాంటివి విని, సో అలా జరుగుతుందో జరగకపోవచ్చండి. బ్రహ్మం గారు చెప్పినవి ఇప్పుడు చాలా జరగలేదు అంటున్నారు. కారణం మరి ఎంతో మంది ధ్యానం చేస్తూ, సామూహిక ధ్యానాలు చేస్తూ, పిరమిడ్స్ కడుతూ, ఎన్నో మంచి కార్యక్రమాలు, అన్నదానం అని, సేవని, వృద్ధాశ్రమాలు సేవ, ఇవన్నీ మంచి అనేది కూడా కొన్ని చెడు జరగకుండా కూడా ఆపుతాయి. కానీ భూమాత తన బరువుని, తన్ని ఇబ్బంది పెడుతున్న చెత్తని, అది మానవుడు కావచ్చు, మరొకటి కావచ్చు, దేనినైనా సరే ఆమె ఈ రకాలుగా క్లీన్ చేసేసుకుంటుందండి. లేకపోతే ఆమె కూడా ఆ భారం మొయ్యలేదు. మనమైనా అంతే కదండి. దాని పని చేసి ఇంకా చిరాగ్గా గలీజ్గా అనిపిస్తే వెంటనే స్నానం చేస్తామా లేదా? ఆ మురికిని మనం వదిలించుకుంటాం కదా. మేడం, ఒక్క అయిపోయే 5 మినిట్స్ ముందు చెప్పండి నాకు, భౌతిక స్థాయిలో ప్రక్షాళన. సో అండి, ప్రకృతి బీభత్సాల్లో కానీ, యాక్సిడెంట్లో కానీ సంభవించేవి మన అనుకోకుండా జరిగే మరణాలుగా మనకు కనపడతాయి. ఈరోజు మనము, రేపు వస్తుందండి ఆడియో, నేను ఈరోజు చేసేసాను, ఆలోచన గమ్యము. దాంట్లో మన ఆలోచనల వల్ల యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి, యాక్సిడెంట్లు ఎలా తప్పుతాయి కూడా దీంట్లో తెలియచేయబడింది. నిజంగా మన భయాలు, మన ఆలోచనలు మనకి జరగకపోయినా అవి ఇతరుల మీద కూడా ప్రభావం చూపుతాయండి. మనలాగా బలహీనమైన మనసు భయపడే వాళ్ళ మీద ప్రభావం చూపి అవి వాళ్ళకి జరుగుతాయి మాస్టర్స్. అలా జరిగినప్పుడు దానికి మనమే బాధ్యులు అవుతాం. అందుకే బాబా, ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలండి.
మాట జాగ్రత్తగా ఉండాలి. కానీ అండి భూమి మీదకి రావటం ఏమంత సింపుల్ విషయం కాదు. అందుకే టొబయస్ వాళ్ళు అంటున్నారు మీరు చాలా గొప్పవాళ్ళు అని. ఎందుకంటే మానవ జీవితం కత్తి మీద సాములాగా ఉంది కదండి మరి. సో అండి భౌతిక స్థాయిలో ప్రక్షాళన, వాళ్ళు ప్రక్షాళన చెప్పారు. ఇప్పుడు భౌతిక స్థాయిలో ఎలా జరుగుతుందో కూడా చెప్తున్నారండి. ప్రకృతి బీభత్సాల్లో కానీ యాక్సిడెంట్లో కానీ సంభవించేవి అనుకోకుండా జరిగేవి కాదు. కానీ నిజానికి అవి అనుకోకుండా జరిగేవి కావు. భూమి మీద వస్తున్న మార్పుల్లో ఇక్కడ ఉండలేము అని నిశ్చయించుకున్న ఆత్మలు ఆ బీభత్సాలను తమ నిష్క్రమణకు ఒక అవకాశంగా తీసుకుంటాయట. అలాగే యాక్సిడెంట్ల విషయంలో కూడా ఆత్మ ముందుగానే నిశ్చయించుకుంటుందట. ఫలానా అప్పుడు యాక్సిడెంట్ ద్వారా ప్రపంచం నుంచి యువతలకి వచ్చేయాలని. అయితే అలా యాక్సిడెంట్ ద్వారా నిష్క్రమించాలని నిర్ణయించుకున్న ఆత్మలు ఒక్కోసారి అదే సమయంలో యాక్సిడెంట్లో చనిపోవాలని నిశ్చయించుకున్న ఇతర ఆత్మలతో కలుస్తుందట. సినిమాకు వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు ఒంటరిగా వెళ్లే కన్నా పక్కన తోడుంటే బాగుంటుందని ఫీల్ అవుతాం కదా. అలాగే యాక్సిడెంట్లో ఒంటరిగా చనిపోయే బదులు నలుగురితో కలిసి చనిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. సో అండి మనం ఆలోచిస్తున్నాం కానీ మాస్టర్ ఒక తినేటప్పుడు అలాగా ఉండాలి అనేది మనం ఎప్పుడూ ఆలోచించాం కదండి. చివరికి చనిపోయేటప్పుడు కూడా నలుగురితో వెళ్ళాలనుకుంటామటండి. మన ఆస్తులు నలుగురికి పంచాలనుకోము, తినేది 10 మందికి పంచాలనుకోము. ఈవెన్ చూడండి మాస్టర్స్ ఎంత తమాషా మనకి. సో అండి అనుకోకుండా ఒకే రైలు బోగిలోకి ఎక్కుతారట. నిజానికి అది అనుకోకుండా జరిగేది కాదు. ఒంటరిగా యాక్సిడెంట్లో పోవటం ఒక అనుభవం అయితే నలుగురితో కలిసి చనిపోవటం ఒక అనుభూతి అటండి. కనుక ప్రకృతి బీభత్సాల్లో కానీ యాక్సిడెంట్లో కానీ అనారోగ్యం వల్ల కానీ ఎవరైనా చనిపోతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమంటాడు టొబేస్. కరోనాలో అంతమంది రాలిపోయారంటే మేబీ అండి తోడు తెచ్చుకొని వీళ్ళందరూ అనుకొని వెళ్ళిపోయి ఉన్నారు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అమితంగా బాధపడిపోయి ప్రతిస్పందించి వద్దంటాడు. మామూలు స్థాయిలో తెలియకపోయిన ఆత్మస్థాయిలో వాళ్ళకున్న ప్రకారమే వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకోమంటాడు. లక్షలాది మంది మన కళ్ళ ముందు ఇలాంటి మార్గాల ద్వారా సవాలుగా మారుతుంటే ప్రశాంతంగా ఉండమని ప్లేడియన్లు కూడా చెప్తారు. సో అండి మనది సాక్షిభూతంగా ఉండమంటారండి. పత్రిసర్ కూడా ఎక్కువ స్పందించవద్దు అంటారు. అయ్యో పాపం ఇలా జరిగిందా అని కూడా అనకూడదు మాస్టర్. లేకపోయింది అయ్యో పాపం అంటే ఆ పాపం మనకే చుట్టుకుంటే చాలా మంది జాగ్రత్త జాగ్రత్త అంటారు. అయ్యో పాపం ఒకటి, జాగ్రత్త ఈ రెండు కూడా యూజ్ చేయకూడదండి. దానివల్ల మనము సఫర్ అవ్వాల్సి వస్తాం. మరి మరొక క్లాస్లో మరణాలకు కారణాలు తెలుసుకుందామండి. అయిపోయింది కదా మేడం టైము. సో అది కంటిన్యూ క్లాస్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో సబ్జెక్ట్ అది మరణానికి కారణాలు, అది మనం ఈ చాప్టరే కంటిన్యూ చేసుకుంటామండి. ఓకే. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతోంది మేడం నాకు కూడా. చెప్తూ ఉంటే ఓకే ఇది నిజమే కదా, ఇట్లే జరుగుతోంది కదా, ఇట్లే జరుగుతోంది కదా అనుకుంటూ ఉన్నాను నేను కూడా. ప్రతి ఒక్క మీరు అన్నారు కదా ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ అవ్వచ్చు అని. ఏ పాయింట్ చూసినా కూడా కనెక్ట్. నేను ఎప్పుడూ అనుకునే ఒక ఆటలాగా అనేదాన్ని అనమాట మా ఇంట్లో వాళ్ళతో. నేను పోతా మా ఊరికి, నేను పోతా మా ఊరికి అంటే ఎప్పుడు వెళ్తావమ్మా అనేవాడు మా పిల్లలు. అది నాకు రోజు ఒక పాఠం లాగా అయిపోయేది. నాకెందుకో మీరు చెప్పినట్టు అనిపించేది అనమాట, ఏదో అట్లా అనేసి. కానీ అక్కడ ఊరికి అంటే పుట్టిల్లు అనేం కాదు, అక్కడేం ఉండదు. అలా అది నాకు ఒక ఊతపదం అయిపోయింది అనమాట. వాడు ఎప్పుడు వెళ్తావు ట్రై, నిన్ను హాస్టల్లో వేసి వెళ్తారు, అట్లా ఇంట్లో పెట్టి వెళ్ళనులే నువ్వు గేమ్లు ఆడడానికి అనేది. ఈ రోజు కూడా అలా రోజు అంటూ ఉంటాను.
ఏందో ఉమ్, మీరు అన్నట్టు అది నాకు ఇప్పుడు వింటూ ఉంటే ఆ, అది ఎంత కనెక్ట్ అవుతోందంటే ప్రతి పాయింట్ కూడా పెయిన్స్ రావడము అనేది కానీ లేదు ఇట్లా ఏదో ఉండాలనిపించకపోవడం కానీ ప్రతిదీ ఏదో అనిపిస్తుంటుంది కానీ మన పని ఇక్కడ ఉంది కానీ ఉమ్, ఏదో అనిపిస్తుంది మేడం. అట్లా నేను అట్లా అంటూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఇక్కడ చూడు ఎంత ఇది ఉంది, ఎంత కనెక్ట్ అయింది. వాళ్ళు ఎంత ఫ్యూచర్ ముందే చూసేసి ప్రతి ఒక్కరిని చదివేశారు. అలా అందరికి చదివేసి ఇలా జరుగుతుంది అని చెప్పి ముందే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని జరిగేదని మనకు ఇలా ఉంటుంది, అవేర్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, తెలుసుకోండి అని చెప్పడం జరుగుతోంది. నిజంగా ఈ బుక్ మేడం అద్భుతం అసలు. ఇది తీసుకురావడము చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు. అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది మేడం. ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఎంత ఎంత బాగుందో అసలు. సో మెసేజ్ పెడుతున్న ప్రతి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ బుక్ ఉంటే మాత్రం తప్పనిసరిగా చదవండి, లేదు అంటే మీ హోమ్ తెప్పించుకొనైనా చదవాలి మేడం ఖచ్చితంగా. వాళ్ళండి. మనమండి బుక్ మొత్తము మేబీ చేయలేకపోవచ్చు, కానీ అతి ముఖ్యమైనవి చెప్పిన ఆ! కానీ అవైనా తెలుసుకుంటే ఆ ఉత్సాహం ఉంటుంది కదా మేడం. ఖచ్చితంగా చదవాలి అనేదైతే ఉంటుంది కదా. ఆ వాళ్ళండి. పుస్తకములో ఈ మెయిన్ ఇట్లా ఉంది అంటే అది దాని యొక్క యాంగ్జైటీ ఓకే, పూర్తి ఇంకా ఏముందో ఏముందో అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా పుస్తకం తెప్పించుకొని చదవడం అందరికీ కూడా అంతే ప్రాముఖ్యత, అంతే ఇంపార్టెంట్ అండి. మన కోసమే, ఏదో కాదు, మన కోసం మనం చదవాలి ఈ బుక్ అంతే. థ్యాంక్ చాలా యూ వెరీ మచ్ అండి. వెరీ హ్యాపీ రెస్పాండ్ అవుతున్నారు. ఉమ్. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అది అందరికీ కనెక్ట్ అవుతుంది కదా మేడం. ఈ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఓకే మాస్టర్స్, మీ అభిప్రాయాలు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కొత్త విషయంగా అనిపిస్తూ ఉంటుంది, కొత్త వాళ్ళు వచ్చింటారు, హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ప్రతి ఒక్కరూ సార్ మాట్లాడండి సార్. శివప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేయండి శివప్రకాష్ గారు. లేదా ఎవరు మాట్లాడతారండి? రవీంద్రరావు సార్ రెస్పాండ్ అవ్వాలి కదా మరి. మేడం గారు నమస్తే. మేడం గారు, నమస్తే అనితా మేడం అండి. గారు, ఈ న్యూ ఎనర్జీ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది మేడం. ఈ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవి జరిగేటువంటివే. ప్రస్తుతం ఈ యొక్క మార్పులు కూడా మన కళ్ళకు కట్టినట్టు కలుస్తూ ఉన్నాయి. జపాన్ లో మీరు చెప్పినట్టుగా ఈ రోజు ఎక్కడ పట్టినా కూడా భూకంపాలు తగలపాడిపోవడం జరుగుతుందని నిన్ననే పేపర్లో కూడా చదివాను మేడం గారు. ఇది మార్పు సహజము. భూదేవి తన యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా ఉండేదాని కోసం తీసుకున్నటువంటి చర్యలుగా భాగంగా అనేది భావించడం జరుగుతుంది మేడం ఇది. అట్లాగే మీరు చెప్పినట్టు ప్రతి పాయింట్ కూడా ఈ భౌతిక గందరగోళం అనేది, అసాధారణ నిద్ర అనేది మాత్రం కానీ ఏది జరిగినా మన మేలు కొరకే. పాత ఎనర్జీ పోయేసి కొత్త ఎనర్జీ రావాలని చెప్పి ఈ విధంగా మార్పులు జరుగుతూ ఉన్నాయనేసి మీరు చెప్పారు మేడం. చాలా చక్కగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఇంకా మాస్టర్స్ లత గారు మాట్లాడతారా? లతా శ్రీ అన్మ్యూట్ చేసుకోండి. ఎలా ఉంది క్లాసు? నమస్తే మ్యామ్. నమస్తే అండి. వాళ్ళందరికీ నమస్కారములండి. మేడం మీరు చాలా చక్కగా చెప్పారు. మీ పాప 200 మొక్కలు నాటడం జరిగింది కదా మేడం. అది అసలుకి ఎవరితో సాధ్యం కాదు మేడం అలాంటిది. అంటే మనం పిల్లలకి ఏం నేర్పిస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు కదా. అంటే ప్రతి ఒక్క తల్లి కూడా మీలా ఆలోచిస్తే చాలా గ్రేట్ గా ఉంటది మేడం. ఇంకొకటి థ్యాంక్ యూ. ఏంటంటే మీరు జపాన్ లో అంటే చిన్న పిల్లలకి కాంచెలి బాత్రూమ్స్ కడగడం అంటే క్లీన్నెస్ గురించి నేర్పిస్తారని చెప్పారు కదా మేడం. అది మాత్రం అవును. చాలా బాగుంది మ్యామ్. యాక్చువల్ గా మన ఇండియాలో కూడా అంటే అట్లీస్ట్ మన ఇంట్లో మనం చేసుకుంటే అది పరిశుభ్రంగా ఉంటుంది. మనమే పిల్లలకి నేర్పకపోతే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు మేడం? భావితరాలకు మనం ఏం అందిస్తున్నాము? అంటే మీరు ఒకటి చెప్పారు మేడం, గురువు గారు మీ ఇంటి పక్కన ట్యూషన్స్ చెప్తున్నారు అని చెప్పేసి. అంటే తనే సరిగ్గా లేనప్పుడు పిల్లలకి ఏం చెప్తున్నది?
కొన్ని అవును. పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మేడం గారు, ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ, ఇప్పుడు జపాన్ పిల్లల చేత ఆ పని చేయించాలని చెప్పారు కదా, అదే పని మా స్కూల్లో కానీ చేపిస్తే పక్క రోజు పేరెంట్ వచ్చేస్తారు మేడం, మా పిల్లల చేత స్కూల్ జిమ్మిస్తున్నారా అనేసి వెంటనే వచ్చేస్తారు మేడం గారు. మేము కూడా స్కూల్ అవును. టీచర్ గా పనిచేసిన వాళ్ళం, నేను అది ఎదుర్కొన్నాం మేడం. మన పాఠశాల వేరే కదా, మన బిడ్డల కోసమే కదా, మన సమాజ పరిస్థితి అట్లా ఉంది మేడం. ఏ చిన్న ఎవరు పని చేయించినా కూడా మా పిల్లల చేత ఎందుకు చేపిస్తున్నారు, ఈ పని చేయడానికి మా పిల్లల్ని పంపించింది అనేసి వెంటనే పక్క రోజు వచ్చేస్తారు మేడం. ఈరోజు పరిస్థితి ఎట్లా అందుకే ఉందంటే, పిల్లలని ఒక చిన్న మాట అనడానికి లేదు, వాళ్ళు ఆ, ఏం లేదు, మన పాఠం చెప్పుకొని పాడు ఎప్పుడు ఏదో డిగ్రీ క్లాస్ లో ఎట్లాగా చెప్పుకుంటా పోతాం, లెక్చర్లు పెట్టుకుంటారు, అదే కానీ ప్రైమరీ స్టేజ్ కూడా అదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందే కానీ వాళ్ళని ఏమనేదానికి లేదు. అట్లా ఉంది మేడం ప్రస్తుతం సమాజం. మరి అందుకే కదండి వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి? పేరెంట్స్ ఈ ప్రవర్తనల వల్లే వృద్ధాశ్రమాలు వస్తున్నాయండి. పిల్లల్లో ఈరోజు అసలు ఎలాంటి, ఇప్పుడు ఈ రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగేసి బస్సుల్లో పోతున్నారు మేడం, ప్రతి ఒక్క బస్సులో పిల్లలు కూడా కేకలు పెట్టుకుంటూ ఎంత గందరగోళం చూస్తున్నారంటే, పేపర్లు చించేసి రోడ్ల మీద పోసేసి వెళ్ళిపోతున్నారు. అవును. దానికి కారణం ఎవరు మేడం? రోడ్లు మొత్తం పేరెంట్స్. పేపర్తో నిండిపోతుంది. అవును. పేపర్ పేరెంట్స్ ఏమంటాం లేదు, టీచర్ అనేదానికి లేకుండా పోయింది. ఇంకా పిల్లలు ఎలాగ వస్తారు పైకి? అవునండి. అట్లా ఉంది మేడం ప్రస్తుతం పరిస్థితి. ఈరోజు టౌన్కి అవునండి. వెళ్ళాను మేడం, ఎగ్జామ్స్ అయిపోయేసి 12 గంటలప్పుడు పోతుంటే 20-30 బస్సులు పోతుంటే ప్రతి బస్సులో కూడా గందరగోళం, ఓ అని కేకలు పెట్టుకుంటూ పోతున్నారు మేడం గారు వాళ్ళు, ఎగ్జామ్ అయిపోయి పోయేటప్పుడు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అట్లనే అయిపోయిందండి. సరే, మీరు స్కూల్ అన్నారు కాబట్టి నేను స్కూల్స్కి వెళ్ళేదాన్నండి. పత్రిసర్ సేవాదళ్ పెట్టక ముందే నేను ఎవ్రీడే స్కూల్స్కి వెళ్ళేదాన్ని. అసలు ఇంటర్ పిల్లలు ఉండేవాళ్ళండి, పిచ్చిగా వెళ్ళేటప్పుడు గోల్ చేస్తే నేను ఒక్కటే చెప్పేదాన్ని, చిన్న ఎల్కేజీ పిల్లలు ఎంత హ్యాపీగా వింటున్నారు, మీరేంటి మరి కార్పొరేటివ్ స్కూల్స్ ఎంత ఫీజు కడుతున్నారంటే అప్పుడు కంట్రోల్ అయ్యేవాళ్ళండి. వాళ్ళు మాస్టర్సే కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు అంటారు, మేడం మీరు వచ్చారంటే మాకు పని ఉండదు. వాళ్ళు ఆటోమేటిక్గా నేను అక్కడికి వెళ్ళటం కామ్ అయిపోతారు. ద వే ఆఫ్ టెల్లింగ్ అండి, హార్ష్గా అక్కర్లా. ముందు పేరెంట్స్కి మీ టీచర్స్, మీ హెడ్ మాస్టర్స్ వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలండి. లేకపోతే మన భూప్రపంచము ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయి ఎందుకు మన భారతదేశం రావట్లా? అక్కడ క్లీన్లీనెస్ ఉంది, మనకి ఇక్కడ లేదండి. మరి ఇక్కడ సో నేర్పించాలి సార్, అది పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వండి. వింటారా? విన్నారు, లేతే లేదు. ఈ రూల్ అనేది పెట్టాల్సిందే స్కూల్స్లో. అప్పుడు చచ్చినట్టు పేరెంట్స్ లైన్కి వస్తారు. రేపు వృద్ధాశ్రమాలకి అవకాశం ఉండదండి. దాంట్లో మీ మాస్టర్స్ ప్లేస్ కూడా ఉంది. ఒక మాస్టర్ ఉన్నాడండి, అతను ఇంగ్లీష్ లెక్చరరు, నోరు తెరిస్తే అబద్ధాలండి. అతను వెళ్ళి అక్కడ లెసన్స్ చెప్తున్నాడంటే ఆ బిడ్డల మీద అవే ప్రభావం చూపిస్తాయి కదా. ఇప్పుడు ఆవిడ బ్రాహ్మణు, తులసి ఎంత ఇదిగా చూస్తారు. తులసి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆవిడే ఆ పని చేపిస్తున్నారంటే ఇటు విద్యా వ్యవస్థలో మాస్టర్స్ అట్లానే తయారయ్యారు, పేరెంట్స్ అలానే ఉన్నారు. ఇక పిల్లలు రేపటి తరం ఉంటుంది చూడండి, ప్రకృతి మాతకి ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్కి అవకాశం ఇస్తున్నారండి. ఎవరు ఏం చేయలేము సార్, సాక్షిభూతంగా చూడటమే. బుద్ధి ఉండాలండి. నాకైతే చాలా అలాంటి విషయంలో కొంచెం కట్టలు తెంచుకుంటుందనే చెప్పాలి. క్లీనినెస్ అవసరం అండి. భూమాత శుభ్రంగా ఉన్న చోటున ప్రకృతి కూడా పరవశించిపోతుంది. ఎంతో మంది యోగ్యులు, దేవతలు అక్కడ సంచరిస్తారండి. ఎక్కడ శుభ్రమో పరిమళం ఉంటుందో. ఏం చేస్తామండి, అంతే. ఈ మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం నమస్తే మేడం. చెప్పండి. చాలా మాట్లాడండి బాగా సార్. చాలా బాగా చెప్పారు. మన అందరికీ కనెక్ట్ అయ్యేట్టుగా ఉన్నాయి పాయింట్స్. ఒక్కరికైనా కాదు మేడం, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేట్టుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. బాత్రూమ్స్ క్లీనింగ్ అనేది కొన్ని చోట్ల చేపిస్తున్నారు మేడం. ఇక్కడ నవోదయ స్కూల్స్ ఒక చోట ఆ, బాత్రూమ్స్ కాడ నుంచి కూడా అన్ని క్లీన్ చేస్తున్నారు మేడం. మీరు చెప్తే ఇట్లా ఫారెన్ అంటే ఎక్కడ కూడా నవోదయ స్కూల్స్ లో విన్నాను నేను. రూమ్స్ కానీ, కాంపౌండ్ కానీ, బాత్రూమ్స్ అంతా కూడా ఒక్కొక్క రోజు పిల్లలు కొంతమంది ఒక రోజు అట్లా చేస్తున్నారంట మేడం. చాలా బాగుంటున్నారు చేస్తే అందరికీ క్లీనింగ్ అనేది.
అసలు బాత్రూమ్ అంటే పిల్లలు ఆడికి పోవాలంటేనే ఆడికి పోయి ఏదైనా క్లీన్ చేయండి అంటేనే అసలు అలా పోరు లోపలికి అట్లా వెళ్ళిపోతాను. ఇటు అవునండి. చేస్తే మాత్రం అందరూ బాగా కనెక్ట్ అవుతారు మేడం. బాగా క్లీనింగ్ అన్ని బాగా పెట్టుకునే. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. వెల్కమ్ అండి. యాక్చువల్లీ మాస్టర్స్, నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవటానికి కారణం వైజాగ్ న్యూ ఎనర్జీ మాస్టర్ రమణేష్ గారండి. ఆయన ప్రోత్సాహంతో నేను ఈ బుక్స్ 2 ఆడియోస్ చేశాను. ఈ వర్క్షాప్ కూడా ఆయన ఒక్కొక్కసారి కాల్ చేసి మేమిద్దరం ఏది వస్తే అది బుక్లో వచ్చేదండి. డిస్కషన్ జరిగేది ఎక్కువ. ఇది వర్క్షాప్ చేయమని అడుగుతుండేవాళ్ళు. మేడం అంటము, న్యూ ఎనర్జీ అంటము స్టార్ట్ చేసుకున్నాము. ప్రత్యేకంగా రమణేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఓకే మేడం, ఇంకా ఉందా అండి? లేదు మేడం, కంప్లీట్ చేద్దాం. మెడిటేషన్ చేసేసుకొని లీవ్ చేసేసాం. ఓకే అండి. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకున్నాం.